లక్ష కాదు, కోటి కాదు, 34,000 కోట్ల స్కామ్ చేశాడు ఈ మోసాల్లో మునగాడు డిహెచ్ఎఫ్ఎల్ మాజీ డైరెక్టర్ ధీరజ్ వధావన్. దేశంలో బ్యాంకింగ్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు పెద్ద ఎత్తున బ్యాంక్ మోసాలకు పాల్పడగా వారిపై కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. వారు విదేశాల్లో తలదాచుకొని తప్పించుకొనున్నారు. ఇప్పుడు మరో బ్యాంకు కుంభకోణం చోటు చేసుకుంది. 34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో డిహెచ్ఎఫ్ఎల్ మాజీ డైరెక్టర్ ధీరజ్ వధావన్ ను సిబిఐ అరెస్టు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కంబైన్డ్ కన్సార్టియం ఇచ్చిన ఫిర్యాదుపై 2022 జూన్లో సిబిఐ ఆయన్ను అరెస్ట్ చేసింది. బ్యాంకులను మోసం చేసిన కేసులో ధీరజ్ ను అరెస్ట్ చేసింది. నిధులను స్వాహా చేసేందుకు అనేక షెల్ కంపెనీలను సృష్టించినట్టు ఆరోపణలున్నాయి. అంతేగాక లావాదేవీలను దాచడానికి పుస్తకాలను తప్పుగా మార్చినట్టుగా గుర్తించారు. తాజాగా ధీరజ్, అతని సోదరులకు లభించిన డిఫాల్ట్ బెయిల్ రద్దు కావడంతో వారిని సిబిఐ అరెస్టు చేసింది. 2023 డిసెంబర్ 8న యెస్ బ్యాంక్ కేసులో ఆరోగ్య కారణాలతో ధీరజ్ మధ్యంతర బెయిల్ పొందారు. బాంబే హైకోర్టు ఈ మధ్యంతర బెయిల్ను మే 2న సాధారణ బెయిల్గా మార్చింది. ఆ తర్వాత తాజాగా ఆయన్ను అరెస్ట్ చేసింది. మరోవైపు 22 లక్షల పెండింగ్ డ్యూస్ రికవరీ చేసేందుకు గాను డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు ధీరజ్ వధావన్, కపిల్ వధావన్ బ్యాంక్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ అటాచ్ చేయాలని 2021 ఫిబ్రవరిలో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. వారిపై విధించిన జరిమాను చెల్లించడంలో విఫలమైన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక్కొక్కరిపై 10.6 లక్షల పెండింగ్ డ్యూస్ ఉన్నాయి. అందులోనే వడ్డీ, జరిమానాలు కలిసి ఉన్నట్టు సెబీ వర్గాలు తెలిపాయి. డిహెచ్ఎఫ్ఎల్లో కపిల్ వధావన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా సేవలందించగా ధీరజ్ వధావన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండేవారు. అలాగే ఈ ఇద్దరు సోదరులు డిహెచ్ఎఫ్ఎల్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. మరోవైపు ఆరోగ్య సంబంధిత కారణాలతో ధీరజ్ వధావన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి గత శనివారం నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. ఆ తర్వాత 2 రోజుల్లోనే ధీరజ్ ను అరెస్ట్ చేయడం గమనార్హం.